ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హెల్త్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా జాగ్రత్త తీసుకుంటాం కదండి. హెల్త్ పాడయ్యాక మెడికేషన్ తీసుకోవడం అనేది ఒక ఇన్స్టెంట్ డెసిషన్, కానీ హెల్త్ ని కాపాడుకోవడానికి చేసేది మాత్రం డెస్టినేషన్ లేని ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మన ఆత్మీయమైన జీవితాల్లో కూడా అంతే. కొంతమంది విశ్వాసాన్ని కనపరుస్తారు, కొంతమంది విశ్వాసంలో నడుస్తారు. మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు నా దేవుడు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించగలడు అనే కాన్ఫిడెన్స్ చూపించడమే విశ్వాసాన్ని కనపరచడం. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ సినారియోలో యేసు ప్రభు వారు ఆ దారి గుండా నడుస్తున్నప్పుడు అది తెలుసుకున్న ఆ స్త్రీ ఆయన అంగే ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను అనుకుంటుంది. అక్కడ తన విశ్వాసాన్ని కనపరిచింది, స్వస్థపరచబడింది, సమస్య సాల్వ్ అయింది. యేసు సముద్ర తీరాన ఉన్నప్పుడు యాయిరు అనే ఒక అధికారి వచ్చి తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, వచ్చి స్వస్థపరచమని దేవుణ్ణి వేడుకుంటా ఉంటాడు. నిజానికి యేసు ప్రభు వారు ఆ చిన్న బిడ్డను స్వస్థపరచడానికే బయలుదేరతారు, కానీ మధ్యలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎదురవుతుంది. ఒక పక్క తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, ఏ నిమిషమైనా చనిపోవచ్చు, ప్రతి క్షణం కూడా చాలా విలువైంది. కానీ యేసు ప్రభు వారు మాత్రం టైంతో సంబంధం లేకుండా అక్కడ ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరుస్తున్నారు, తన విశ్వాసాన్ని కనపరచడం దాన్ని బట్టి. ఆ తండ్రి మనసుకు ఎలా అనిపించి ఉంటుంది చెప్పండి? తన హృదయంలో అంత భయం, బాధ నిండిపోయిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓపిగ్గా ఎదురు చూస్తాడు దేవుని కోసం. స్వస్థత కార్యం అంతా జరిగి యాయిర్ కూతురు దాకా వెళ్లేలోపు యాయిర్ కూతురు చనిపోతుంది. కానీ అప్పుడు కూడా యాయిర్ ఒక్క మాట కూడా మాట్లాడు. అది విశ్వాసంలో నడవడం అంటే. కార్యాలు జరిగినా జరగకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టకపోవడం అనేది విశ్వాసంలో నడవడం. యాయిరు విశ్వాసాన్ని కనపరుచుంటే తన కుమార్తె చనిపోకముందే దేవుడు అక్కడ వెళ్లేవాడు, తన రోగాన్ని స్వస్థపరిచేవాడు. కానీ యాయిరు విశ్వాసంలో నడిచాడు కనుక స్వస్థతకు మాత్రమే అర్హురాలైన ఆ చిన్నదాన్ని దేవుడు చూసి షీ డిజర్వ్స్ ఎ న్యూ లైఫ్ అనుకొని తనను మరణపు అంచుల దాకా తీసుకెళ్లిన ఆ రోగిష్టి జీవితాన్ని అక్కడతో ముగించి ఆయన సమయంలో సీన్ లోకి ఎంటర్ అయ్యి సృష్టినంతటినీ కేవలం నోటి మాటతో సృజించిన మన దేవుడు చనిపోయిన ఆ చిన్నదాన్ని చూసి చిన్నదానల్లే అని ఒక్క మాట ఆయన పలికినప్పుడు అన్ని రోజులు తనని తన కుటుంబ సభ్యుల్ని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ రోగిష్టి శరీరాన్ని అక్కడే వదిలేసి నూతనమైన సృష్టిగా తిరిగి లేస్తుంది. దట్ ఈస్ ద ప్రైస్ పెయిడ్ ఫర్ వాకింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నడవడం అనేది అంత ఈజీ కాదు. బైబిల్ చెప్తుంది కదా, క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, క్రీస్తులో విశ్వాసంతో నడిచేవాడు నూతన సృష్టి. కనుక మీరు విశ్వాసాన్ని కనపరిచినప్పుడు విరిగిపోయిన మీ హృదయపు ముక్కలను దేవుడు అతికి బాగు చేస్తాడు. కానీ మీరు విశ్వాసంలో నడిచినప్పుడు, క్రీస్తు నందు నడిచినప్పుడు మీరు నూతనమైన సృష్టిగా మార్చబడతారు. మీ హృదయం నూతనత్వంలోనికి నడిపింపబడుతుంది. కనుక మీరు కేవలం విశ్వాసాన్ని కనపరుస్తారా లేక విశ్వాసంలో నడుస్తారా అనేది ఇక మీ ఇష్టం. మే గాడ్ బ్లెస్ యూ.